ఫోన్ చేస్తాండి ఏంది? హలో ఓ బాడుకావు ఏడున్నావురా? గంట కింద ఫోన్ చేసిన అమర్పుట్టినం తెమ్మను జాడలేవు పొత్తలేవు. అబ్బా వచ్చిండే దండి మోగడు అంటే ఆగడు పంటలు ఇవ్వడు. మరి లేకపోతే ఏంద్రా, మా వాడకు ఉండేదే ఒక దుకాణం, అన్ను ఉండేదే ముసలాడు, వాడు పుణుకుంటూ ఇచ్చేవారు గంటే లేట్ కాదా? ఓహో గట్టనా, సరే చెప్పనరా. అత్త నాగు పొట్లం గురించి వచ్చినవారా పొద్దుగాల ఇది ఎత్తనే గేట్లు ఓపెన్ అవుతాయిరా. నీకేం తెలుసురా? అబ్బా అచ్చా బంగారం ఏంది బంగారం, ఎప్పుడు చూసినా గిన్నె ముచ్చట్టుకున్నా అంటావు, ఒక్కసారి మా వాడకత్తేందో. మీ వాడకట్టు రావడానికి పరమ సిగ్గు, ఎందుకంటే ఇది నా ఫేవరెట్ ప్లేస్, అందుకే రోజు ఇక్కడనే ముచ్చట్లు పెట్టుకోవడానికి రమ్మంటన్నా. ఊకో, ఎప్పుడైనా గివే ముచ్చట్లు మాట్లాడతావు. అయితే కానీ మన పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? ఫస్ట్ 31st దావత్ చేసుకుందాం, ఆ తర్వాత నీకు నచ్చితే పెళ్లి చేసుకుందాం. ఆగో, నాకు నచ్చడేంది? అదంతా నీకు తర్వాత తెలుస్తుందిలే. ఎట్లయితే ఏంది, పెళ్లి చేసుకుంటూ కావాలి. అగు ఈడేంది ఎప్పుడు చూసినా ముచ్చట పెట్టుకుంటూనే ఉంటాడు. ఓరు శ్రీకాంత్, మన వాళ్ళు అడ్డకాడికి వచ్చారట్రా, ఫోన్లు చేస్తారు, మనం పోదాంపా. సరే నువ్వనే అత్తానా. ఇవరాక ఆడ కూర్చుంటివి, ఆడికెళ్ళి ఈడికత్తివి. ఇవాళ అత్త అర్రాయి శ్రీకాంత్ గాడు. చెప్తా పట్టు అని సంగతి. ఆడు చెట్లతోటి, గడ్డి కుప్పలతోటి చెప్పురా అంటే అది పోయింది, అది రాకుండా పోయింది. ఒక్కటి చెప్పరా. ఏం చెప్పమంటావురా? ఒక్కటి చెప్పు. ఆగుర్రా మీలోలి, వీడు ఎప్పుడు సరే వీరి నుండి సరే. అగో అత్తుండు వాడు చూడు, పిచ్చి పాడుకో. అబ్బా 31 తర్వాత నా పెళ్ళి అత్తున్నారా? అంత మంచిగా ఏం చెప్తుర్రా మీరు? అంతగానం ఉత్సాహం పట్టుకొని రాకపోతే రాంగ తోల పోసుకుంటే ఏమైందిరా? ఈడికొచ్చామో కాలు మీద ఎత్తాను. ఇంతసేపు మీద వేడి చేయబట్టి నీ కొరకు. మీరు వేటి చేస్తారు కరెక్టే, కానీ నాకు 1,00,000 పనులుంటాయి, చెప్పినా మీకు అర్థమే కాదు. నువ్వు చెప్పుడేం అవసరం లేదు, నీ గురించి ఆల్రెడీ అభిషేక్ గారు మొత్తం చెప్పిండు. అవునా? గీ పడక నా గురించి ఏం చెప్పిండు? ఏం చెప్పలేదురా, మన ముగ్గురమే కాదు ఆడుగుడు ఉన్నాడు, ఆడుగుడు మన దోస్తే అని చెప్పిన గంతే. అరే ఈసారి 31 దావది అదిరిపోవాలి. పోయినసారి దొరికి తన్నులు తిన్నాం చూసినావారా? ఇట్లా కాదురా ఈసారి. అయ్యో అవన్నీ పోని, మనసుకేం తీసుకున్నావా చెప్పుర్రి. అయ్యో ఈసారి 31 దావత్కి ఒక్కళ్ళగా రూపాయి లేదు, ఎట్లా ప్లాన్ చేద్దామని నేను చేసి చెప్తా ఇనుర్రి. సరే ఏందో చెప్పి కలబెట్టు. ఇగో శ్రీకాంత్, నువ్వు మీ ఇంట్లోకి వెళ్ళి బోళ్ళు బలాకాలు అన్నీ తీసుకురావాలి. సరే. ఇగో సంజీవు, మీ ఇంట్లో నల్లకోడి ఉన్నది, నల్లకోడితో పాటు మాల్ మసాలా అన్నీ తీసుకురావాలి. ఇక పోతే ఎటు పోతే ముచ్చడే చెప్తానారా. ఇగో అభిషేక్, ఆడు గంట దీర్ఘం తీసిండట నాకు అర్థమైందిరా. అట్లా ఓకేనా, అన్ని మర్చిపోకుండా తీసుకురారి. మంచిగా అయిందా? ఎప్పుడు అయిందా? ఇలా అందరినీ ఇవన్నీ తెమ్మని అంటున్నావు, మరి నువ్వేం తెస్తావు? అడ్డోడు చూడాలి, అంటోడు అండాలి. పాంటీ సూరానర్. సరే పీకుదాం పారిగా, మళ్ళీ ఏంది పన్నాడు మీరేమంటావు? నీ అవ్వగారి ఇంటికంటే నాకేమైనా కట్టెలుగా పట్టుకొచ్చిస్తా నావే? నా కష్టం నా కష్టారీతం, నా పైసలు దావా చేసుకుంటే నేను ఏమైనా వేసుకుంటా. అవుగాని మన ఇంట్లో ఉన్న నల్లగొడేదే కనిపిస్తలేదు. అబ్బా నీ తల్లి ఎంత పని చేసినవే,
ఇప్పుడు ఏం చెప్పుకోవాలి మా దోస్తుగాలకు? ఆగు నీ సంగతి చెప్తా వచ్చే సంవత్సరం వచ్చి. అదే రేపు పొద్దుగాల వచ్చి. పోయినసారి 31st దావత్కి మొత్తం లొల్లి వేసి ఆగం చేసారు, కొంచెం కూడా అన్నది ఆగలే. ఈసారి అట్లా కాదు, కడుక్కోవాలి. లేలే ఏకంగా తానమే చేయాలి. తానమే చేస్తా. ఏంద్రా ఈ సజ్జగాడు ఇంకా అత్తలేడు? ఏమోరా మంచిగా నల్ల పొడి పట్టుకొస్తున్నాడు, అదే చూస్తాను నేను. వండుకొని మసాలా వేసుకొని తింటే నోట్లా ఊరి అవుతలేవురా. ఈడేంద్రా అట్టి చేతులతో వస్తాడు? ఊరి యొక్క నల్ల కూడా ఎదురా. ఏం వాడరా అని అడుగుదాం. రాని ఏంద్రా ఈయన ఎక్స్ప్రెషన్స్? నాకదే అర్థమవుతలేదు. సారు నల్ల కొడి తెస్తాను, ఏది? అరే మా నల్ల కొడికి బాగా తెలివి ఉందిరా. ఇలా 31st అని తెలిసి రాత్రి ఇంటికి రాలేదురా. కోడికి ఇంత తెలివి ఉందా? ఇన్ని రోజులు కోడి మెదడా అంటే ఏమో అనుకున్నా. అన్న కోడి ఇంత తెలివికి వచ్చిందా? దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోరి. తెలివి కోడికి వచ్చిందా లేకపోతే మావనికి వచ్చిందా? ఆగురా, ఆల్రెడీ చికెన్ ఆర్డర్ ఇచ్చిండ్రా, మన అడ్డగాడికి వస్తుందిరా. అవుగాని శ్రీకాంత్ గాడేడి? అప్ప కరెక్ట్ అడిగినవరా. ఆయన బాగోతో నేను చూసిన, మీరు కూడా చూడాలి. నన్ను నమ్మతలేరుగా, తీసుకపోతా పారి. ఎడిగిరా అవ్వ, ఇది ఏడికెడికి రమ్మంటావు దానికి అర్థం కాదు. మొన్ననేమో బాయి గడ్డ కాడికి రమ్మన్నది, ఇప్పుడు నేను బొందల గడ్డ కాడ ఉన్నా అన్నది. ఆడున్నది కదా. ఈ అవ్వ. ఏంది బేబీ, మొన్ననేమో ఒక బాయి కాడికి పిలిచినావు, ఇప్పుడేమో గీడికి పిలిచినావు. అయితే కానీ ఇక్కడ 31st కదా, ఈ దోస్తుతో పోలే? నాకు దోస్తులు ఎవ్వరు లేరు, నువ్వే నా దోస్తువి. నేనంటే నీకెంత ప్రేమ బేబీ. అయితే కానీ ఇలా 31st కదా, దావత్ తర్వాత మన పెళ్ళి మర్చిపోలేదు కదా? మర్చిపోలేదు. చూడుర్రా వాని బాగోతాం. అగో గీడేంద్రా, గీడ కూర్చొని మాట్లాడతాడు. యావురా అని వెళ్తా. శ్రీకాంత్, ఇలా 31st దావా చేసుకోద్దా మనం? దా గాడ కూర్చున్నావేంద్రా? గాడేం చెప్తానవరా నువ్వు అసలు? ఇగో మా వాళ్ళు తిట్టారు, నేను పోయేస్తా. నీకు గుర్తుంది కదా, మర్చిపోకు. అరే ఇంకేంద్రా, చికెన్ వచ్చింది, ఇస్తార్లు వచ్చినాయి, మంది వచ్చింది. ఈ ఏజ్ కుమ్ముడే. కుమ్ముదాం పట్టు. హ్యాపీ న్యూ ఇయర్ రా. అది ఇప్పుడు కాదు చెప్పుకోవాల్సింది, నైట్ 12 గంటలకు చెప్పుకుంటాం. రాత్రి చెప్పుకుందాం. ఇప్పుడు చికెన్ తర్వాత మందు వైరి మందు. ఈ రోజు కోసమేరా నేను ఎదురు చూసింది. ఇది మా పోరు వాయిస్ చెప్పుకున్నది, గొంతు తినబడుతుంది కానీ మనిషి కనబడతలేదు. వచ్చింది ఎందుకు గొప్ప తీసి. ఏడున్నావు బేబీ? బేబా బేబీ వాళ్ళరా? ఏంద్రా ఏమో తెలియనట్టు బేబీ ఎవరురా అంటాను. అగో ఇవరిదాకా మీరు ముగ్గు చూడలేరా? నేను మాట్లాడుతుంటే కదా మీరు పిలిచింది. ఎన్నర్రా? ఇగో ఈడు కూడా మొన్న ఆడ బాయికాడ కూర్చొని మాట్లాడడానికి చూసిండు ఈడు. అవురా చెప్పవేంద్రా? మేం చూసినామా? మన చూస్తే కదా రావలే. అరే ఇన్ని రోజులు మీ శ్రీకాంత్ గారిని ట్రాప్ చేసింది, ఇప్పుడు మీ ముందటికి వచ్చింది 31st దావతి కోసమేరా. అరే అంటే నేను ఇన్ని రోజులు ఉన్నది. అయ్యో అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? కాదు, అరే అయ్యేటట్టుంది. నేను ఉండరా, నేను పోతా. ఆగురా.
అరే ఇగో నీ ఇష్టం ఉన్నది తిను, నీ ఇష్టం ఉన్నది తాగు, మమ్మల్ని నేను చేయకు. జరగరా. అక్క ఇంకేం చూస్తాను కానీ తమ్ముడు నువ్వు కూడా తిన్నా. అక్క నువ్వు పట్టుకో. అరే దీని అన్నమయ్య లోపు మనం ఇడికెళ్ళి పోవాలరా, లేకపోతే ఇది మనం కూడా విక్క తింటదిరా. నేను ఇంకా పెళ్లి చేసుకుందాం అనుకున్నా. నయ్యో ఇంక ఇంట్లో పోయి వండలే నడు.